హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ షేక్ ఇన్ జర్మనీ. ఈ వీడియో వచ్చేసి ఐప్సీ లొకేషన్ గురించి. ఇది నేను మా ఫ్రెండ్స్తో 3 months బ్యాక్ వెళ్ళొచ్చిన లొకేషన్. మేము అట్లా రైల్వే స్టేషన్లో దిగ్గానే ఇట్లా బస్ తీసుకోవాలి. ఈ బస్ జర్నీ వచ్చేసి ఒక 30 minutes ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి. ఫైనల్లీ మేము లొకేషన్కి రీచ్ అయిపోయాం బస్లో. ఇక్కడ మీరు చూడవచ్చు స్నో ఎలా ఉందో. ఆ రోజు స్నో కూడా ఫుల్ పడుతుంది, వర్షంలా పడుతూనే ఉంది కంటిన్యూస్గా. మేము దిగిన తర్వాత ఇంకా మా బ్యాచ్ ఎవరికి తెలియదు, సడన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాము. అసలు ఆ లొకేషన్లో ఎటు వెళ్ళాలి ఏంటి రూట్ ఏం తెలియదు. ఏదో అందరూ అలా వెళ్తున్నారు అని చెప్పి మేము వాళ్ళ వెనకాల వెళ్ళిపోయాము. సో మొత్తానికి లొకేషన్ అయితే ఇట్లా ఉంది. ఇంకా లెట్స్ గో. ఇట్లా వెళ్తూ ఉంటే మనకి ఇంకా స్టార్టింగ్లో వచ్చేసి సీ రెస్టారెంట్ అయితే ఉంది. ఇది మేము ఇంకా ఏదో రూట్ అనుకున్నాం కానీ ఆ బోర్డు చూసి ఇది వచ్చేసి సీ రెస్టారెంట్ మెన్యూ. ఇక్కడ మీకు కనిపించేదే రెస్టారెంట్, చిన్న హౌస్లో ఉంది కదా అది. కొంచెం ముందుకెళ్ళి ఇలా స్టెప్స్ దిగి వెళ్తే మనకి మెయిన్ వ్యూ పాయింట్ వస్తుంది. ఇది వచ్చేసి ఐప్సీ లొకేషన్ మెయిన్ వ్యూ పాయింట్. సో ఇది ఇక్కడ మీరు చూసారు కదా, ఇది వచ్చేసి సీ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నదంతా ఈ రెస్టారెంట్ దగ్గరే మనకి వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడైతే మీరు చూడవచ్చు వాటర్ అంతా ఫుల్ సాలిడ్గా అయిపోయింది ఫుల్గా. అప్పుడు టెంపరేచర్ వచ్చేసి లైక్ -4-5 degrees అలా ఉంది. సో ఇంకా మేము ఆ మెయిన్ వ్యూ పాయింట్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మీరు చూసింది చిన్న హట్ ఉంది కదా, అది వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అవన్నీ ఉంటాయి అందులో ఎమర్జెన్సీ కోసం. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కనిపించే వాళ్ళందరూ మా ఫ్రెండ్స్. మొత్తం ఒక 5 to 6 members వెళ్ళాము. చిల్ అవుతున్నారు గాయస్ మాత్రం. సో ఇలా ఉంది లేక్ అంతా. సరే అక్కడ ఏదో బోర్డు ఉంది కదా అని చెప్పి ఇంక అట్లా వెళ్తూ అక్కడ ఆగి చూశాను అసలు ఆ బోర్డు ఏంటి అని. అది వచ్చేసి ఐప్సీ లేక్ వ్యూ పాయింట్ అంతా రూట్ మ్యాప్ అన్నమాట. ఇక్కడైతే మీరు చూడవచ్చు 7.5 kilometers, ఎస్టిమేషన్ టైం 90 minutes ఇచ్చారు. మనం రౌండ్గా 7.5 kilometers తిరిగి చూస్తే హోల్ లొకేషన్ అంతా చూడవచ్చు. కానీ మేము ఆ రోజు వెళ్ళినప్పుడైతే ఐప్సీ లేక్ చూద్దామని వెళ్ళాము. కానీ మేము చూసింది ఏంటంటే ఆ లేక్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్ బ్రీడ్స్ని కూడా చూసాం మేము. అండ్ మనం అక్కడక్కడ మధ్యలో మనకి వ్యూ పాయింట్స్ ఉంటాయి. ప్రతి చోట ఒక్కొక్క వ్యూ పాయింట్ కనపడుతూ ఉండేది. ఇంకెలా ఈ రోడ్ పట్టుకొని అట్లా వెళ్తూ ఉంటే మొత్తం రౌండ్గా తిరిగి చూస్తే మొత్తం ఉంటుంది. సో ట్రీస్ ఇవన్నీ ఇలా ఉన్నాయి ఇక్కడ. క్లైమేట్ అయితే మైండ్ పిచ్చెక్కేసిద్ది అందరికీ. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇది ఒకవేళ మీరు జర్మనీలో ఉంటే. ఈ చిన్న వ్యూ పాయింట్ వచ్చేసి ఒక చిన్న పాండ్ అన్నమాట. వెళ్తూ ఉండే వేలోనే ఉంటుంది. ఇది ఇంకో వ్యూ పాయింట్ మళ్ళీ.
సో ఇది ఆ చిన్న పాండ్, దానిపైన మీకు ఒక బ్లాక్ కలర్ రోప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రోప్ వే కూడా ఉంది, దాన్నే జూక్స్ పిజ్జా అంటారు. అక్కడ మీరు చూడవచ్చు చిన్న బాక్స్లో కనపడుతుంది కదా, అది వచ్చేసి రోప్ వే. అది మీకు దాని గురించి లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇవి ఇంకో 2 టైప్స్ ఆఫ్ డాగ్ బ్రీడ్స్. ఈ బుడ్డిది వచ్చేసి కబాపు బ్రీడ్ నేమ్. ఈ బ్రీడ్ నేమ్ వచ్చేసి అకీటా. ఇది వచ్చేసి జపనీస్ డాగ్. సో ఇక మా గాయస్ వచ్చేసారు, చిన్నగా ఇంకా ఫార్వర్డ్ వెళ్ళిపోతూ ఉండడమే. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఇది ఇంకా మిడిల్ ఆఫ్ ద లేక్. వింటర్ సీజన్ కాబట్టి మనకి ఇట్లా ఫుల్ స్నోతో వాటర్ అంతా సాలిడ్గా ఉంది. చాలామంది అయితే సమ్మర్లో కూడా బాగుంటుంది, సమ్మర్లో అయితే బోటింగ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కానీ సమ్మర్లో వెళ్ళినప్పుడు వింటర్లో బాగుంటుంది అంటారు, వింటర్లో వెళ్ళినప్పుడు సమ్మర్లో బాగుంటుంది అంటారు. సో 2 సీజన్స్లో విజిట్ చేయాల్సిన లొకేషన్ ఇది. సో ఇంకా అట్లా ముందుకెళ్తూ ఉంటే చాలా బాగుంది లొకేషన్ మాత్రం. It's looking like heaven on the earth. ఇంత కూల్ క్లైమేట్లో ఎవరైనా ఏం చేస్తారు, మంచిగా హాట్గా కాఫీ ఇట్లాంటివి తాగుతారు. కానీ మా ఊళ్ళో ఏం చేశారంటే చూడండి, మంచి కూల్ క్లైమేట్లో ఇప్పుడు చూడండి కూల్ క్లైమేట్లో మా వాళ్ళు ఏం చేస్తున్నారు, పులిహోర తింటున్నారు. 7.5 కిలోమీటర్స్లో మా వాళ్ళు నడిచిందే 2 కిలోమీటర్స్, అప్పుడే ఆకలి వేసేసింది అందరికీ. సో మన గురించి తెలిసిందేగా, ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. మనం ఎక్కడికి వెళ్ళాం మన ఫుడ్ ఐటమ్స్ మాత్రం రెడీగా చేసుకొని తీసుకెళ్తాం. ఇక్కడ వచ్చేసి ఇంకో 2 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్. ఒకటి వచ్చేసి ప్యూడల్ పాయింటర్ బ్రౌన్ది, ఈ బుడి దాని పేరు నాకు తెలియదు, అది మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉంది. సో మొత్తానికి మేమైతే ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాము అంతే. అందరు ఆపోజిట్లో వచ్చేస్తున్నారు. మేము వెళ్తుంటే ఏమైందని అడిగితే సంథింగ్ ఏదో అక్కడ ఫుల్ స్నో వల్ల వెళ్ళలేకపోతున్నామని చెప్పేసి అన్నారు. ఇంకా మేము కూడా రిస్క్ తీసుకోలేదు, అంతే ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇదైతే చాలా బాగుంది. మేము చూసిన డాగ్ బ్రీడ్స్లో ఇది చాలా పెద్దది. దీని పేరు వచ్చేసి సమయోడ్.
సైబేరియా డాగ్ అది వచ్చేసి. ఇక్కడ మనం వీడియోస్ తీయాలన్నా ఏం చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్, ఆ డాగ్ బ్రీడ్స్ ఇలా తీయాలంటే. కానీ మనం అన్ని పట్టించుకోం కాబట్టి ఆ సమయోడు పెద్ద బ్రీడ్ దగ్గర అయితే ఒక పిక్చర్ అయితే తీసుకున్నాను మంచిగా వాళ్ళని అడిగి. ఇంకా ఫైనల్గా మేమైతే రిటర్న్ వచ్చేసాము మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి. ఇక్కడ నుంచి మేము జూక్స్పిట్జే ట్రై చేద్దామని వెళ్ళాము రోప్వేకి. ఇక్కడ మీకు కనిపించేదే జూక్స్పిట్జే రోప్వే స్టేషన్ అది వచ్చేసి. మనకు కనిపిస్తుంది అయితే ఒక 20% అంతే మనకు కనిపిస్తుంది అది రోప్వే. ఇక్కడ చూడొచ్చు మీరు, రైస్ అయితే అట్లా ఉందో, స్పైక్స్ వచ్చేసినాయి కార్కి. అండ్ ఇది వచ్చేసి అక్కడ మీకు ఒక టవర్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అది 20%, ఇంకా చాలా పైకి ఉంది అది. ఇది వీడియోలో చూడడానికి చాలా చిన్న బాక్స్లో కనిపిస్తుంది, కానీ అక్కడైతే చాలా పెద్దగా ఉంది ఆ బాక్స్ వచ్చేసి. మ్యాక్సిమం అందరూ స్కీయింగ్ చేసేవాళ్ళు వెళ్తున్నారు వాటిలో, పైన స్కీయింగ్ చేయొచ్చు అంట. ఇది వచ్చేసి జర్మనీలోనే ది హైయెస్ట్ మౌంటైన్, ఒక 2962 మీటర్లు ఉంటుంది, 2962 మీటర్స్, హైయెస్ట్ మౌంటైన్ ఇన్ జర్మనీ. అతను వచ్చేసి స్కీయింగ్ చేసి వెళ్ళిపోతున్నాడు ఆల్రెడీ. మనం రోప్వేలో వెళ్ళాలంటే మ్యాక్సిమం 80 యూరోస్ టికెట్ ఉంటుంది అప్ అండ్ డౌన్. 80 యూరోస్ అంటే ఒక 7000 చేంజ్ ఇండియన్ రూపీస్లో. సో మొత్తానికి వచ్చేసి ఇది ఐప్సీ లేక్ లొకేషన్. మేము చూసింది అయితే ఒక 40%. ఆ మౌంటైన్ మీదకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అంట. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.